శ్రీకన్య ఫ్రై పీస్ బిర్యానీ తిని చాలా రోజులు అయింది కదా. అవును. ఈరోజు చేసుకుందామా? మరి ఐటమ్స్ ఎంతసేపు? మార్కెట్ వెళ్ళి 5 minutesలో తీసుకొచ్చేస్తాను. నువ్వు రెడీ అంటే ఓకే, ఐఎమ్ రెడీ. నువ్వు తీసుకురాలి. ఓకే చలో. ఈరోజు శ్రీకన్య చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఓకే, తప్పకుండా. రైట్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. హాయ్ గైస్, వెల్కమ్ టు సూపర్ ఇండియన్ ఫుడ్. సో చూసారు కదా, మేము ఏం డిస్కస్ చేసుకున్నామో. చాలా రోజులు అయింది శ్రీకన్య చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తిని. సో ఇవాళ స్పెషల్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకొని వచ్చాము. సో ఇందాకే ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చాము మా హస్బెండ్. సో ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బిర్యానీ చేసేదాకా వీడు ఆగిలో లేడు. పచ్చి చికెన్ తినేద్దాం అనుకుంటున్నాడు. అలా తినకూడదు నాన్న. మమ్మీ కుక్ చేసింది, అది ఇది కుక్ చేసిన తర్వాత తినాలి. సో లాగ్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో రెసిపీ స్టార్ట్ చేద్దాం. మేము వెళ్ళిపోతున్నాం, మళ్ళీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తినడానికి వస్తాం. బాయ్ బాయ్ బాయ్. సో మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే చికెన్. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని మనం బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ చేసుకోవడానికి ఇందులో నేను దగ్గర ఒక 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం రైస్ కుక్ చేసేటప్పుడు కూడా మనం ఈ వాటర్తోనే రైస్ కుక్ చేసుకోవాలి. సో కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి వాటర్. అండ్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్, గరం మసాలా. ఇది కంపల్సరీ. మనం ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి గరం మసాలా కంపల్సరీ. సో దీని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని చికెన్ అంతా బాయిల్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. నేను ఒక 1/2 kg రైస్ తీసుకుంటున్నాను. మీరు కరెక్ట్ గ్లాస్తో మీరు రైస్ తీసుకుంటే కనుక మీకు వాటర్ వేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. 2 3 4. నేను ఇది కరెక్ట్ 4 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి మీరు 8 గ్లాసెస్ ఆర్ 9 గ్లాస్ వాటర్ దీంతో తీసుకోవాలి, సరిపోతుంది. రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. సో దీన్ని వాష్ చేసుకొని ఒక 10 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చికెన్ అంతా బాయిల్ చేసుకోవాలి ఒక 15 minutes. 15 minutesలో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో 15 minutes ఇలా బాయిల్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. సో మన చికెన్ ఫ్రైకి నేను 1 cup ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది చికెన్ ఫ్రైకి. సో ఒక 5 to 6 tablespoon ఆయిల్ తీసుకోవాలి. అండ్ ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 2 green chilies యాడ్ చేసుకోవాలి. సో చిల్లీస్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఒక ఆనియన్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. సో ఈ ఆనియన్ అంతా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా. మనం రైస్లో కూడా సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి, ఆల్రెడీ చికెన్లో కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మీకు చిల్లీ పౌడర్, మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసి దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా కలర్ ఎంత టెంప్టింగ్గా ఉందో. ఈ మసాలాని ఒక 1 మినిట్ మళ్ళీ మసాలాస్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేయాలి. బాయిల్ చేసుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసేయాలి. దీన్ని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి దీన్ని, ఎందుకంటే ఈ మసాలాస్ అంతా ఈ చికెన్కి పట్టాలి. లైక్ గ్రేవీ లాగా అంత మసాలాస్ పడితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ మసాలా అంతా పట్టే విధంగా మనం కలిపేసుకొని మూత పెట్టేసేయాలి లో ఫ్లేమ్లో. సో మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ మీరు మూత పెట్టేసేయండి లో ఫ్లేమ్లో. సో మనం ఒకసారి చెక్ చేద్దాం ఎంతవరకు వచ్చింది. సో చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. సో ఫ్రై పీసెస్ అయిపోయాయి, చికెన్ ఫ్రై అయిపోయింది. దీంట్లో మనం కొత్తిమీర ఎంత యాడ్ చేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అండ్ టేస్ట్ వస్తుంది. సో నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. సో కొత్తిమీర యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు దీని మీద నుండి ఇంకో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రై పీస్కి మెయిన్ కావాల్సింది గరం మసాలా అండి. తప్పకుండా గరం మసాలా ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో దీన్ని అంతా బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చికెన్ ఫ్రై పీస్ రెడీ అయిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టేసి మనం రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు రైస్కి మనకు కావాల్సింది నెయ్యి, ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. ఇందులో మనం అన్ని స్పైసెస్ తీసుకోవాలి. జాపత్రి పువ్వు, బిర్యానీ ఆకు, ఇలైచీ, దాల్చిన చెక్క, లవంగాలు, సాయి జీరా అండ్ పెప్పర్ ఇవి తీసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. సో గ్రీన్ చిల్లీస్ని కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో పుదీనా, ఈ కప్పుతో 1 కప్ పుదీనా యాడ్ చేసుకోండి. అదేవిధంగా కొత్తిమీర. సో యాడ్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. దీన్ని ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కడిగి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం చికెన్ బాయిల్ చేసిన వాటర్, నేను దీంతో 4 కప్స్ రైస్ తీసుకున్నాను కదా, సో మనం 8 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఫోర్ గ్లాస్ రైస్ తీసుకుంటే 8 గ్లాస్ వాటర్ తీసుకోండి. కొంచెం ఎక్కువ తీసుకోండి, ఏం పర్లేదు. ఇప్పుడు దీన్ని అంతా మనం కుక్ చేసుకోవాలి. అండ్ ఇందులో అదేవిధంగా ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఆల్రెడీ మీరు చికెన్ స్టాక్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం స్టార్టింగ్లో యాడ్ చేసాం కాబట్టి ఇందులో కూడా కొంచెం చూసి యాడ్ చేసుకోండి. సో మనం రైస్ కూడా చెక్ చేద్దాం. చాలా మంచిగా స్మెల్ అయితే వస్తుంది, చూడొచ్చు. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ మనం గరం మసాలా యాడ్ చేసాం కదా, చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మా హస్బెండ్ తిని ఎలా ఉందో మనం రివ్యూ కూడా చూద్దాం. సో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను కొంచెం రైస్ తీస్తున్నాను, మా హస్బెండ్ టేస్ట్ చేసి రివ్యూ ఎలా ఉందో చెప్తారు కాబట్టి. సో మనం ఫ్రై పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రై పీసెస్ వావ్, శ్రీకన్య స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఎన్నాళ్ళు అయింది తిని. సో ఈ ఘాటు ఘాటు బిర్యానీ తింటే నా స్వామి రంగా అదిరిపోవాలి. సో ఈ ఘాటు ఘాటు చికెన్ బిర్యానీ తింటే నా స్వామి రంగా అదిరిపోవాలి. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా. వేడి వేడిగా ఉంది ఇప్పుడే. ఆ ఘాటు, ఆ కారం, అది సిగ్నేచర్ శ్రీకన్య బిర్యానీకి. మసాలా అది లేకుంటే వేస్టే. సో అంతా కారం అది మంచి గట్టిగా ఉంది. సో నేను ఈ బిర్యానీ ఎంజాయ్ చేసేస్తా. తింటాను. బాగుందా? బాగుందా? వన్ మోర్. బాగుందా? ఎంజాయ్ ఇట్. సో నేను బిస్కీ వెళ్ళేసి ఇది కంప్లీట్ చేసేస్తాం. మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వ్యూస్ పెరిగిపోవాలి దెబ్బకి ఈ వీడియో చూసాక. నిజంగా చాలా మంచి వీడియో అండి. ఎవరు నార్మల్గా చేయరు, అంటే ప్రాసెస్ కూడా చాలా పెద్దది కాబట్టి. సో వీడియో మేకింగ్ ప్రాసెస్ని ఈ ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు కొంచెం కస్టమైజ్ చేసి అందరికి ఈజీగా ఉండేలాగా చేసింది తను. సో అంటే టైం సేవింగ్, అంటే ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది, అన్నీ అందరికీ తక్కువ సమయంలో సేమ్ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలనేది ప్రాసెస్ చేసింది. అందరు ట్రై చేయండి, తినండి, బాగుంది, చాలా బాగుంది.
చాలా బాగుంటుందండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా ప్రిపేర్ చేసి షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. తప్పకుండా ట్రై చేయండి. అంటే మంచి మంచి బిర్యానీలు, స్వీట్ ఐటమ్స్ ఇంకా అన్ని అంటే ఛానల్ మీద అప్లోడ్ అవుతుంది. చేసుకొని ఇంట్లో తినాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ కన్నా. బాయ్ బాయ్ బాయ్. వీఆర్ బిజీ విత్ వాడు బాయ్ అని స్పూన్లో ఉన్న రైస్ కింద పడేసినాడు. ఇప్పుడు అది క్లీనింగ్ కూడా నేను చేయాలి. తనే చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.